ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. నా పేరు శృతి అండ్ హీస్ రమేష్. మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వర్క్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్లీ thank you so much for welcoming us, and we are so happy to be here today. We had a very long journey with El Shaddai, almost like 20 years నుంచి మేము ఈ సంఘస్థులము. సో నా స్కూలింగ్ రిలేటెడ్ కానీ, నా కాలేజ్, నా జాబ్, ప్రతి విషయంలో ఈ సంఘంలో ప్రేయర్స్ ద్వారా మేము ఎన్నో అద్భుతాలను మేము చూసాము. సో మా కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న సునీత అన్నకి, జ్యోతి సిస్టర్స్కి మా వందనాలు. And because of the prayers and because of God's grace, February 20th మా వెడ్డింగ్ జరిగింది. అండ్ దేవుని మహాకృపను బట్టి ఎంతో ఘనంగా జరిగింది. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రేయర్స్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు సునీత అన్న ఎల్ షదాయ్ చర్చ్లో అలాంగ్ విత్ ద మినిస్ట్రీ హీ యూస్ టు హ్యాండిల్ ద యూత్ సర్వీసెస్ అండ్ ఆల్. అప్పుడు నేను యూత్ మీటింగ్ అవంతా అటెండ్ అయ్యేవాళ్ళం. సో వాట్ ఎవర్ యూత్ టీమ్ విచ్ హ్యాస్ ఫార్మ్డ్ ఇన్ గుంటూరు రైట్ నౌ, ఆ టీమ్కి ఫౌండేషన్ పిల్లర్ అన్న అనమాట. హీ యూస్ టు గైడ్ అస్ ఎ లాట్. మేము యూత్లో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వీ యూస్ టు గెట్ డీవియేటెడ్ ఈజీలీ బికాస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆల్. సో హీ యూస్ టు గైడ్ అస్ అండ్ he used to guide us in God's word and all. So I had very close journey at that time with Anna, and he used to guide us in the job and all. So thank you for everything, Anna, for prayers and for your presence and all. So yeah, we are happy and keep praying for us as we are stepping into the new phase of our life. Please pray for our careers and upcoming phases of life as well. Thank you. God bless you. Praise the Lord. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫస్ట్గా అయితే మరి మా ఇద్దరు వివాహం అయితే దేవుడు చాలా ఘనంగా జరిగించారు. అందులో నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటి అంటే, అన్న కుటుంబం, సంఘం, మా పెళ్లి వివాహం మొదలు నుంచి చివరి వరకు వాళ్ళు మాతోనే ఉండి అన్నిటిలో వాళ్ళు పాలు పొంది చాలా ఘనంగా జరిగించారనమాట. దానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా కుటుంబ సభ్యులు కూడా అసలు ఇంతగా ఒక సంఘం అనేది, ఇప్పుడు మన బంధువులు ఎలా అయితే కుటుంబ సభ్యులు మనతో ఉంటారో అంతగా వాళ్ళు ఉండి అంత బాగా చక్కగా జరిగించారు. ఇది దేవునికే మహిమ. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీ అందరికి కూడా తెలుసు, వారం రోజులుగా ఒకే వార్త కదా, ప్రపంచం అంతా చక్కర్లు కొడతా ఉంది. ఏంటి ఆ వార్త అంటే కదా, ఒక దైవజనుడు మరి ప్రవీణ్ పగడాల గారని
దైవజనుడు మరి ప్రభువునందు నిద్రించడం జరిగింది. మరి అది ఎలా జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది, మనకెవరికి తెలియదు. అయితే మరి ఆయనను మరి హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు మరి మేము వెళ్ళటం జరిగింది. సంఘంలో ఉన్న బిడ్డలు, నేను మరి కిరణ్ బ్రదరు, ముఖేష్, సాత్విక్ వెళ్ళి మరి ఆయన పార్థివ దేహానికి మరి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మరి చాలా భయంకరంగా మరి జనాలు భయంకరంగా చాలా అనేక మంది ఉన్నారు. మన వాళ్ళు ముందుగా కార్ పార్కింగ్ లేక మనల్ని ముందుకు నడిపిస్తే అక్కడ అరుపులు కేకలకి మనోళ్ళు ఇరుక్కుపోయి ఊపిరాడికి బయటకు వచ్చేసారు. అంటే అంత భయంకరంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. వి వాంట్ జస్టిస్, మరి న్యాయం జరగాలని నినాదాలు చేస్తా మరి చాలామంది నానా రకాలుగా మరి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారి భావోద్వేగాల వల్ల, లేదంటే కోపంతోనో, ఆవేశంతోనో, ఆక్రోషంతోనో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి ఎవరైతే మరి దైవజనుడు ప్రభునందు నిద్రించాడో వారి సతీమణి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు నన్ను ఎంతగానో కదిలించాయి. కాబట్టి ఆమె పలికిన మాటల్లోంచి ఈరోజు నేను మీతో వాక్య భాగాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె చెప్పిన మొదటి మాట ఏంటంటే, వి షుడ్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా ఇతరులతో సమాధానంగా మరి ఐక్యంగా నివసించాలనేదే దేవుడు కోరుకున్నాడు, మా ఆయన కూడా కోరుకున్నాడు. ఆమె చాలా మరి ముక్త కంఠంతో గట్టిగా చెప్పింది, మా ఆయన ఎప్పుడు కూడా క్షమించాలి, మరి సమాధానముతోనే నివసించాలని కోరుకున్నాడని. మేము ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ వారం రోజులుగా మరి రకరకాలుగా అనేక మంది మరి రెచ్చగొట్టే రీతిగా కదా సాతాను ఏం చేస్తాడు, మనల్ని ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనలో మరి ఆవేశాన్ని నింపాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా మన సమాధానాన్ని కోల్పోవటానికి వీల్లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది సమాజంలో అయినా సరే, మన గృహంలో అయినా సరే. ఏమైనా మన జీవితాల్లో, మన గృహంలో, మన ఇంట్లో, మనము సమాజంలో ఉన్న ఎక్కడున్నా సరే మనము సమాధానముతో ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. మీరు చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? ఏడ్చువాడితో ఏడుగుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు నుంచక తక్కువాటి యందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీకు చేతనైనంత మటుకు సమస్త మనుష్యులతో ఎట్లా ఉండాలంట? సమాధానంగా. ఎలా ఉండాలంట? ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? సఖ్యమైతే, మీకు చేతనైతే సమస్త మనుష్యులతో ఎట్లా ఉండాలంట? మనము సమాధానంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఏంటి బెదరు ఇట్లా మాట్లాడుతున్నావు, మీకు జరిగితే తెలుస్తుంది. నాకు కాదు, మా ఇంట్లో ఎవరికి జరిగినా ఇట్లే ఉంటాం. ఏమైనా? హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా సమాధానంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సాతానుగాడు ఎప్పుడు మనల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. మన నోట్లో మరి ఇతరుల్ని దూషించాలను, ఇంకో మాట, ఆ మాట అనాలి, ఈ మాట అనాలి, ఒక మాట అంటే మనం 10 అనాలి, 100 అనాలి, రకరకాలుగా మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఎవరైతే వాడు రెచ్చగొడుతున్నాడో, సాతానుగాడి యొక్క మరి కుతంత్రాలు ఎరిగిన వారిగా ఉంటారో, వారు ఖచ్చితంగా సమస్త మనుషులతో సమాధానంగానే ఉంటారు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు సమాధానంగా ఉంటున్నావో లేదో పరీక్షించుకో, పరిశీలించుకో. ఏమంటే వీడు నాకు పడ్డండి, వీడు ఇట్లా అన్నాడండి, అట్లా అన్నాడండి అన్నీ అనని. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? సమాధానంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. ఎవరు ఎన్ని మాటలు అన్నా వి షుడ్ నాట్ లూజ్ అవర్ టెంపర్. ఏమన్నా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెచ్చగొట్టే మాటలు 100 మాట్లాడినా, రెచ్చగొట్టే పనులు 100 చేసినా, మనము మాత్రము మన సమాధానాన్ని, మన టెంపర్ని కోల్పోవటానికి వీలు లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరి బిడ్డలం? ఎవరి బిడ్డలం? యేసయ్య బిడ్డలం మనం. యేసయ్య ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. ఇది చాలా కష్టం మనకి చెప్పుకోవటానికి, భలే చెప్పుకుంటాం కదా. ఏమని చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39.
నేను మీతో చెప్పినదేమనగా ఆ. దుష్టుని ఎదిరింపక ఆ. నిన్ను కుడి చెంప మీద కొడితే కొట్టువాని వైపునికి ఎడమ చెంప కూడా 40 వచనం కూడా చదవండి. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి అంగి తీసుకొని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చి ఏమంటున్నాడండి? నువ్వు కుడి చేయి కొడితే ఏం చేయాలంట? కుడి చెంప మీద కొడితే, మనం ఏం చేస్తే ఎవడైనా కొడితే అవతలోడికి 2 చెంపలు వాయగొట్టాలా, అంతేనా? కానీ ప్రభు ఆ రీతిగా చెప్పట్లేదు. ప్రభు ఆ రీతిగా మాట్లాడట్లేదు. ప్రభు మార్గం ఇది కాదు, ప్రభు బోధించింది ఇది కాదు. ఒకవేళ నీ మీద వ్యాజ్యం వేసి అంగి లాగేసుకుంటే పై వస్త్రం కూడా ఇచ్చేయమంటున్నాడు ప్రభు. ఏమైనా హల్లెలూయా. ప్రభు బోధించిన మార్గం అది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నిజంగా తిరగబడాలంటే మీకు తెలుసో తెలీదో, దైవజనుల్లో సగం మంది రౌడీలే. ఏమైనా సగం మంది రౌడీలే. కొట్లాటలు చేసిన వాళ్ళే దేవుడు పట్టుకొని వారిని మార్పులోనికి తీసుకొచ్చాడు, వారిని మారు మనసులోకి తీసుకొచ్చాడు. మేము కూడా చాలా గొడవలకు పోయాం, ప్రభు పట్టుకున్నాడు కాబట్టి దేవుని సేవ చేస్తున్నాం. ఏమైనా హల్లెలూయా. అవి పక్కన పెడితే, అంతేనా, పక్కన పెడితే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా ఏదైనా చేయొచ్చు, చేతికి మట్టి అంటకుండా ఎన్నైనా చేయొచ్చు, చేయలేక కాదు. కానీ ప్రభు ఏం బోధిస్తున్నాడు? ఆయన బిడలంగా మనం ఎట్లుండాలి అంటే సమాధానంగానే ఉండాలి. ప్రభు కోరుకుంటుంది అది. ప్రభు మన నుంచి కోరుకుంటుంది అది మాత్రమే. సఖ్యమైతే ఏం చేయాలంట? మీకు చేతనైతే ఇతరులతో ఎట్లుండాలంట? ఒకవేళ సమాధానంగా ఉండలేకపోతే మౌనంగా ఉండు. ఇట్స్ ఓకే, బీ కామ్, డోంట్ టాక్, నో నీడ్ టు కామెంట్ కదా. కొన్నిసార్లు మనకి కోపం వస్తూ ఉంటుంది. సోషల్ మీడియా చూస్తూ ఉంటే, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే మనకు రగిలిపోతూ ఉంటుంది. నేను అదే చెప్తా, అసలు చూడబాక నిజంగా. ఎందుకంటే సాతాను మన వాడి పని ఏంటంటే మన ఆలోచనల్ని దెబ్బతీస్తాడు, గుర్తుపెట్టుకోండి, అంతేనా? మన ఆలోచనల మీద దాడి చేస్తాడు. వాడు సమాధానం మనకి మన ఆలోచనలో సమాధానం లేదనుకోండి, మనం ప్రార్థన చేయలేం. ప్రార్థన చేయడానికి కూర్చున్నా ఆవేశం వస్తూ ఉంటుంది. దేవుని వాక్యం చదవాలనుకున్నా కానీ చదవనీడు సాతానుగాడు. అర్థమైందా మీకు? దేవుని యొద్ద నుంచి మనల్ని దూరం చేయటానికే మనల్ని ఆవేశపరిచేలాగా దేవుడు సాతానుగాడు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. సో దట్ వీ డోంట్ స్పెండ్ టైమ్ విత్ గాడ్, సో దట్ వీ డోంట్ ప్రే, సో దట్ వీ డోంట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సాటన్ విల్ ఆల్వేస్ డిస్ట్రాక్ట్ us బై ఎఫెక్టింగ్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మన భావోద్వేగాల మీద దాడి చేసి వాడు మనల్ని పక్కకు తప్పించాలని ప్రయత్నం చేస్తుంటాడు. నిజంగా వాడి కుతంత్రాలు కుట్రలు మనం ఎరిగిన వారం అయితే మనం ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకు సమాధానంగా ఉండాలి? ఉట్టినే చెప్పలేదు. ఎందుకు సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నారంటే అక్కడే 19వ వచనంలో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటినియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని ఎందుకు సమాధానంగా ఉండమని ప్రభువు చెబుతున్నాడంటే, పగ తీర్చుకొనట ఎవరి పని అంట? ఎవరి పని? దేవుని పని. దేవుని ఉగ్రతకు మనం ఏం చేయాలా? నువ్వే పగ తీర్చుకుంటావు, దేవుడు పగ తీర్చుకోవాలా? నువ్వు న్యాయం చేస్తావు, దేవుడు న్యాయం చేయాలా? ఎవరు చేయాలి న్యాయం? ఎవరు న్యాయవంతుడేం? దేవుడు? మనిషా దేవుడా? గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనుష్యుల న్యాయము ఏ రీతిగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? చాలామంది వాంట్ జస్ట్ మంచిదే, న్యాయం కోరుకుంటున్నారు. కానీ మనుష్యుడు ఎప్పుడు న్యాయం చేయడు, చేసిన సగం న్యాయం చేస్తాడు. ఇది మనకు చాలా స్పష్టంగా బైబిల్లో విదితం కదా. ఒక ఆయన ఏం చేస్తున్నాడంట? చేతులు కడుక్కుంటున్నాడంట. ఎవరైనా? పిలాతు గారు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 24-25 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోనని చెప్పాను. ఏమంటున్నాడండి? ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను. ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? తీర్పు తీర్చే స్థానంలో ఉన్నాడు, న్యాయం చెప్పే స్థానంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరిని సంతోషపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు? మనుషుల్ని సంతోషపరచడానికి. అల్లరి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈయన గురించి నేను నిరపరాధిని, ఈయన సంగతి మీరే చూడండి. వాళ్ళ ఆవిడ కూడా చెప్పింది, అయ్యా కల్లో దేవుడు చెప్పాడు నాకు, ఈ నీతిమంతుని జోలికి
ఉందా చూడండి 19 వచ్చింది ఏమని రాయబడింది? ఇతడు ఆ. న్యాయపీఠం మీద ఆ. ఉన్నప్పుడు అతని భార్య, ఆ. "నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము." ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వర్తమానం కూడా పంపిందంట. కలలో నాకు దేవుడు తెలియజేశాడు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళాడా? ఏం తీర్పు తీర్చాడు? ప్రజల్ని సంతోషపరచడానికి ఈ నిరపరాధి, నేను ఈయన తీర్పు తీర్చడంలో నేను నిరపరాధి, ఈ రక్తంతో నాకు సంబంధము. వెంటనే ప్రజలు ఏమంటున్నారు? ఆ రక్తము మా మీద. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనుష్యుల న్యాయం ఆ రీతిగా ఉంటుంది. ఏమన్నా వాళ్ళకి ఏది న్యాయం అని తెలిసినా వారు న్యాయం చేయరు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బికాస్ ఆఫ్ అప్లికేషన్స్, ప్రజల్ని సంతోషపరచడానికో ఇంకోరిని సంతోషపరచడానికో వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు, ఇట్లానే చేస్తారు, ఇట్లానే తీర్పు తీరుస్తారు. అయితే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఎవరికప్ప చెప్పాలంటే ఆ పగ తీర్చుకునే పని ఎవరికప్ప చెప్పాలి? దేవునికి అప్ప చెప్పాలంట. ఆయన ఖచ్చితంగా న్యాయవంతుడైన దేవుడు. మీరు బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు చూస్తే ఆయన న్యాయం ఏ రీతిగా ఉంటుందో మీరు చూడండి. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో మరి ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. ఏమని రాయబడింది? ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనం నుంచి. అతడు ఐగుప్తులో ప్రవేశించకు సమీపించినప్పుడు అతను తన భార్య అయిన షారాయితో, "ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తులు నేను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నేను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమని." చూడండి, అక్కడ మీరు చూస్తే అబ్రహాం గారు మరి ఐగుప్తు ప్రాంతానికి వెళ్తా, "అమ్మా శారమ్మ, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, నిన్ను బట్టి నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి నిన్ను ఏం చెప్పమంటున్నాడు? సహోదరు అని చెప్పు, దాన్ని బట్టైనా నన్ను విడిచిపెడతారు, నన్ను చంపకుండా ఉంటారని చెప్పాడు. ఐగుప్తుకి వెళ్ళారు. వెళ్తే ఆ ఫరో యొక్క పరిచారకులందరూ కూడా, అబ్బాయి చాలా సౌందర్యంగా ఉంది శారమ్మ అని చెప్పినప్పుడు మరి ఫరో ఇంటికి శారాన్ని తీసుకొచ్చారంట. చూడండి 15వ వచనం చదవండి. ఏమని రాయబడింది? ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలను, దాసులను, పనికెత్తులను, ఆడగాడిదలను, వంటలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి భార్యను మరి సహోదరు అని చెప్పాడు, అతనికి తెలియదు. కాబట్టి ఆయన ఇంటి చేర్చుకున్నాడంట. అందును బట్టి ఏం చేశాడంట? ఫరోకి మహావేదనలు మరి దేవుడు కలగజేసినట్లు మనం చూస్తాం. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్యాయం చేయాలని చూశాడు, కానీ అతను తెలియక చేయాలనుకున్నాడు. కానీ దానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఫరో గారు తెలుసుకున్నారో ఈమె సహోదరి కాదు భార్య అని, వెంటనే విడిచిపెట్టేసి వాళ్ళకి కావాల్సిందంతా ఇచ్చేసి పంపించారంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మన పక్షాన పోరాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవరికి చోటు ఇవ్వాలా, ఎవరికి అవకాశం ఇవ్వాలి పగ తీర్చుకోవటానికి? దేవునికి ఇవ్వు. నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? నువ్వెందుకు కొట్లాడుతున్నావు? నువ్వెందుకు అరుస్తున్నావు? అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు డూ దట్. దేవునికంటే ఈ లోకంలో న్యాయం తీర్చేవాడు ఎవరైనా ఉన్నారా? లేరు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు న్యాయము తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? సఖ్యమైతే ఏం చేయాలా? సమాధానంగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, చూస్తున్న పాస్టర్ గారు, నేను నాకు థ్రెట్ ఉందండి, లైఫ్ థ్రెట్, అందుకే నేను నా బండిలో రాడ్డు పెట్టుకొని తిరుగుతున్నా అంటున్నాడు. ఓరి దేవుడా, మనం ఆజ్ఞాపిస్తే మన పక్షాన ప్రభు శత్రు మీద దాడి చేస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనం పెట్టుకునే అవసరంలా. ఒకవేళ దేవుని కొరకు మనం చనిపోయినా పర్లేదు. ఏమైనా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తే వాళ్ళు ఎంత భయంకరంగా హింసించబడ్డారంటే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37-38 వచనాల్లో ఏమని రాయబడింది చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37-38 వచనాల్లో
రాళ్లతో కొట్టబడి రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడి రంపములతో శోధింపబడి. ఏంటది ఎంత వినబడుతుందో మీకు? ఏం చేశారంట? రంపాలతో కోసారంట. ఎంత భయంకరంగా వారు దేవుని కొరకు హింసించబడ్డారు చూడండి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చదవండి, ఏం రాయబడింది? రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్రి, శోధింపబడ్రి, ఖడ్గముతో చంపబడ్రి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అటువంటి వారికి లోకం యోగ్యమైనది నిజంగానే కాదు. ఎందుకంటే అట్టివారు ఎవరి దగ్గర ఉండాలా? యేసయ్య దగ్గర ఉండాలి. వి షుడ్ బీ ఇన్ ఏ బెటర్ ప్లేస్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇందాక చెప్పారు అమ్మగారు, మన విశ్వాసాన్ని ఏం చేయాలంటే మనము కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే యేసయ్య చెప్పిన విలువల నుంచి తప్పిపోకూడదు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే అందరితో ఎట్లా ఉండాలంటే మనము సమాధానముగా ఉండాలి. అవకాశం దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నువ్వు మాత్రం ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ఏమైనా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇదే రీతిగా ఇంకో సందర్భంలో కూడా మీరు చూస్తే అబ్రహాము అక్కడికి వెళ్ళి కూడా ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు? అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఆమె నా సహోదరు అని చెప్పాడంట. మీరు చూడండి, ఆదికాండము 20 మొదటి 5 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? ఆదికాండం 20 మొదటి 5 వచనాలు. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశముకు తరలిపోయి కాదేశునకు షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గేరార్లో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గుచ్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనక గేరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమి అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంకో సందర్భంలో కూడా అబ్రహాం గారు ఇట్లే చెప్తా ఉన్నాడు. ఆమె కూడా చెప్పింది, అన్న అని దేవుడు స్వప్నంలో కనబడి నువ్వు ఆమె జోలికి పోవద్దు, వెళ్ళొద్దు. చూడండి, మన దేవుడు ఎంత న్యాయవంతుడైన దేవుడు అంటే ఆయన తెలియక చేర్చుకున్నా కానీ దేవుడు అబీమెలెకు జీవితంలో, అక్కడున్న జనముల జీవితంలో ఎటువంటి శ్రమను తెచ్చాడంట. మీరు చూస్తే అక్కడే ఆదికాండము 20:18 వచ్చింది. ఏమని రాయబడింది? ఆదికాండం 20:18. ఏలైనగా అబ్రహాం భార్య అయిన షారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శారాని బట్టి ఏం చేశాడంట? అబీమెలెకు గృహంలో ప్రతి గర్భాన్ని కూడా మూసేసాడంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గర్భాలు తెరవబడ్డాయా? ఎట్లా తెరవబడ్డాయి? ఎవరి చేత ప్రార్థన చేయమన్నాడు? చేశాడు అబ్రహాం ప్రార్థన. 17 వచ్చింది. ఏమని రాయబడింది? అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యకును అతని దాసులకు బాగు చేసిన వారు పిల్లలు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడంట? ప్రార్థన చేయగా వారి గర్భాలు, వారి దాసీల గర్భాలన్నీ కూడా తెరవబడినట్లు మనం చూస్తాం. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, నా భార్యను చేర్చుకున్నాడు, ఇంట్లో ఏం చేయాలా? వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చూడండి, వెంటనే వాళ్ళ గర్భాలను మూసేసాడు న్యాయవంతుడైన దేవుడు. ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడో వారి గర్భాలన్నీ కూడా తెరవబడ్డాయి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేయాలంటే శత్రువు కొరకు మళ్ళీ చదువుదాం. రోమీయుల రాసిన పత్రిక 12:19 కింద ఏమంటున్నాడు? చదవండి. 19 వచ్చిన కింద, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి దప్పికొంటే ఏం చేయాలంట? దాని ద్వారా ఏం చేస్తున్నావంట? అతని నెత్తి మీద ఏం వేస్తున్నావంట? నిప్పులు కుప్పగా వేస్తున్నావంట. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే కీడుకు కూడా ప్రతిగా నువ్వు మేలు చేస్తున్నావు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. మన పక్షాన్ని నిలబడతాడు. మన పక్షాన్ని కూడా కాదు, న్యాయం వైపు నిలబడతాడు. ఎవరి పక్షాన్ని నిలబడతాడు? ఆయన న్యాయం పక్షానే నిలబడతాడు. అది మనోడైనా పరాయుడైనా ఆయన న్యాయమే చేస్తాడు. ఏమన్ నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో ఈ సమాధానకర్త అయిన దేవుడు సాతాను గాడిని కాళ్ళ కింద చితక దొక్కించాలంటే నీవు నేను మనమందరం సమాధానంగా ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమిగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానాలకై నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి నాయన, మేము నాయన ఒకరితో ఒకరు నాయన ప్రభా మరి తండ్రి సఖ్యమైతే నాయన సమాధానంగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నాయన పగ తీర్చుకొనుట నీ పని అంటున్నావు కదా నాయన ప్రభా. నాయన నీ పని మేము జరిగించడానికి వీలేదు నాయన. మేము ఎప్పుడు కూడా ఇతరులతో నాయన సమాధానంగా ఉండే కృపద ఇచ్చేయండి. సాతానుగాడు నాయన మా జీవితాల్లో నెమ్మదిని దొంగిలించాలి, సమాధానాన్ని దొంగిలించాలి, కొట్లాటాలు రేకెత్తించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు నాయన ప్రభా. నాయన తండ్రి సాతాను తంత్రాలన్నిటిని కూడా నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా. నాయన మీరు నెమ్మది, సమాధానం, నాయన సంతోషం నాయన ప్రభా మాకు దయచేయమని ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, సిద్కియా ఎన్ని సంవత్సరములు యెరూషలేమును ఏలెను? ప్రశ్న మరోసారి, సిద్కియా ఎన్ని సంవత్సరములు యెరూషలేమును ఏలెను? రెండవ ప్రశ్న, బబులోన్ రాజు ఎదుట నిలుచు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎవరు? ప్రశ్న మరోసారి, బబులోన్ రాజు ఎదుట నిలుచు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎవరు? మూడవ ప్రశ్న, బబులోన్ రాజు ఎక్కడ ఉండెను? ప్రశ్న మరోసారి, బబులోన్ రాజు ఎక్కడ ఉండెను? ఈ ప్రశ్నకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఇర్మియా 52:1. రెండో ప్రశ్నకు జవాబు సిద్కియా ఇర్మియా 52:10. మూడో ప్రశ్నకు జవాబు రిబ్లా ఇర్మియా 52:10. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరుడైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.